వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి భీష్మ ఏకాదశి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మానజ్ఞ. గురుగారు, భీష్మ ఏకాదశి, ముందుగా ఈ భీష్మ ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజుగా అందరూ చూస్తారు. ఈరోజు చేయాల్సిన విషయాలు, అలాగే ఈ భీష్మ ఏకాదశికి గల విశిష్టత తెలియజేస్తారా? ఈ మాఘమాసం ఇది. ఈ మాఘమాసంలో శుక్లపక్షములో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజున జరిగే ఫంక్షన్ని మనము భీష్మ ఏకాదశి అంటాం అన్నమాట. మనకి నెలకి 2 సార్లు వస్తూ ఉంటుంది ఈ యొక్క ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు పెట్టారు. క్షీరాబ్ది ద్వాదశి అని ఎలాగైతే పెట్టారో, పరివర్తన ఏకాదశి, తర్వాత వైకుంఠ ఏకాదశి, ఇట్లా రకరకాల పేర్లు పెట్టాము. ఈరోజు ఈ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్ముల వారికి కేటాయించారు. అసలు ఫస్ట్ మనకి భీష్ముడు అంటే ఎవరు అంటే గంగాదేవి యొక్క పుత్రుడు, మరణము లేనటువంటి వాడు. స్వచ్ఛ మరణాన్ని వాళ్ళ అమ్మగారు గంగాదేవి ప్రసాదించింది. ఆ వరాన్ని అంటే ఆయన కోరుకున్నప్పుడే చావు వస్తుంది, లేకపోతే ఆయనకు చావు ఎవ్వరూ చంపలేరు. శ్రీకృష్ణుడు కూడా చంపలేడు. అంత ఆ వర ప్రభావం వల్ల అనమాట. సో ఇతను ఏం చేశాడంటే, మామూలుగా మనం ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం, నేను కలెక్టర్ అయిపోవాలా, ఐపీఎస్ అయిపోవాలా, ఇట్లా ఏదో సంథింగ్. అలా భీష్ముడు ఏం చేశాడంటే, దేవవ్రతుడు అతను ముందు పేరు, అసలు పేరు. అతను గంగాదేవికి పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి గారి పేరు శాంతనుడు. ఆయన గంగాదేవి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందన్నమాట. ఒక ప్రతిజ్ఞా పాలన సరిగ్గా చేయలేదని, ఉల్లంఘన చేశాడని శాంతనుడు. అప్పుడు ఈయన మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడానికి చూస్తాడు. సత్యవతి అని ఒక బెస్త కులంలో పుట్టినటువంటి ఆమె కూడా దేవతా స్త్రీయే. శాపవశాన ఈ యొక్క బెస్త కులంలో చేపలు పట్టే వాళ్ళ ఇంట్లో పుడుతుంది. ఆమెను ప్రేమిస్తే సరే పెళ్లి చేసేయడానికి కొడుకు ఒప్పుకుంటాడు భీష్ముడు. అయితే మరి నువ్వు పట్టాభిషేకమై నువ్వు రాజు అవుతావు కదా అని చెప్పి నువ్వు అవ్వకూడదు అని ఈమె అడుగుతుంది సత్యవతి. నేను అవ్వను, నీకు పుట్టిన సంతానాన్నే చేపిస్తానంటాడు ఈయన. అట్లాగే మరి అయితే నువ్వు అవ్వకపోవచ్చు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పుట్టే పిల్లలు క్లెయిమ్ చేస్తే హెరిడిటరీ రైట్స్, హక్కులు, ఇప్పుడు ఆస్తుల హక్కుల్లాగా అని అడుగుతుంది. అయితే నేను పెళ్ళే చేసుకొని అంటాడు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, భారత మహాయుద్ధం జరిగింది. ఆ భారత మహాయుద్ధం 18 రోజులు జరిగింది. ఆ యుద్ధంలో ఈయన మన భీష్ముల వారిని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, ఆ భీష్ముడికి చావు లేదు. తర్వాత ఈ వీరాది వీరుడు ఆయన, మహారథి అంటారు ఆయన్ని. అంటే ఇంకా ఆయన యుద్ధరంగంలోకి వస్తే పాండవులు గదగద ఎవరూ తట్టుకోలేరనమాట. సైన్యం ఎన్నో అక్షణుల సైన్యాన్ని ఒక క్షణకాలంలో భస్మం చేసేస్తున్నాడు. అటువంటి సిచ్యువేషన్లో ఇతను తప్పించకపోతే ఈ యొక్క యుద్ధం ముందుకు వెళ్ళదు. ఈ యుద్ధం ఏమిటి? పాండవులు కౌరవుల మధ్య యుద్ధం కాదు ఇది, ధర్మము అధర్మాల మధ్య యుద్ధం. అందువల్ల ఇది కృష్ణుడి బాధ్యత పాపం. ఇటు పాండవులు బాగానే ఉంటారు, ఇటు కౌరవులు బాగానే ఉంటారు, యుద్ధం చేసినా బాగానే ఉంటారు, చేయకపోయినా బాగానే ఉంటారు. సో ఈ బాధ్యత కృష్ణుడి పైన ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, భీష్ముడిని తప్పించడానికి వెళ్ళి సరెండర్ అయిపోండి అంటాడు పాండవుల్ని. రెస్ట్ తీసుకున్న టైంలో వెళ్ళిపోయి, తాత మరి నీ ప్రతాపానికి మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు ఎలా చనిపోతావో చెప్పు అని డైరెక్ట్ అడుగుతారు వీళ్ళు. అప్పుడు నేను అటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో శిఖండిని, ఆమె అంబిక, అంబాలిక అని ముగ్గురు ఉంటారు ఆ స్టోరీలో. వీళ్ళ తమ్ముడు అంబిక, అంబాలికని వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ అంబ మిగిలిపోతుంది. ఈ అంబ తాను అటు ప్రేమించిన వాడిని పెళ్లి లేకపోవడం వల్ల, భీష్ముడు చేసుకొని అన్నాడు కాబట్టి, ఇద్దరి మధ్య నా జీవితం వేస్ట్ అయింది కాబట్టి నేను నిన్ను చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆమె తపస్సు చేసి శిఖండినిగా మారుతుంది. సో ఈమెను ప్రవేశపెట్టి ఈ యొక్క పాండవుల ముందు భీష్ముడికి చూపించగానే అస్త్ర సన్యాసం చేసేస్తాడు భీష్ముడు. దాంతో వెంటనే అర్జునుడు వెనక నుంచి బాణం వేపి చంపించేస్తాడు శ్రీకృష్ణుడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ఈ రోజున అంటే, అసలు భీష్ముడికి పెళ్లి కాలేదు, తర్వాత పిల్లలు లేరు. కానీ ఈ రోజున కనుక
ప్రొద్దున్నే తెల్లవారుజామున లేచి తలంట స్నానం చేసి ఎవరికైతే పిల్లలు లేరో అటువంటి వాళ్ళు భీష్ముడికి తర్పణాలు వదలాల. ఏ విధంగా అయితే పిండ ప్రదానాలు చేస్తారో చనిపోయిన వాళ్ళకి, ఈ భీష్ముడికి చెయ్యాల. భీష్ముడికి తర్పణం చేసిన, భీష్ముడికి పిండ ప్రదానం చేసిన మహాపుణ్యము. తర్వాత ఏమో వాళ్ళకున్నటువంటి సర్పదోషాలవని, గ్రహదోషాలవని, దోషాలన్నీ పోయి వాళ్ళకి సంతానాన్ని ప్రసాదిస్తాడు భీష్ముల వారు. తర్వాత రెండవది ఏంటంటే, ఈ భీష్ముడు ఎంతటి మహనీయుడు అంటే, పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో పూరిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే పాపం భీష్ముడికి ఎవరూ లేరు, అటు భార్య లేదు పిల్లలు లేరు, పొన్నామ నరకానికి వెళ్ళిపోతాడు, ఈయన ఉద్ధరించాల కొడుకు లేడు కాబట్టి తానే కొడుకై తానే భీష్ముడికి ఎవరికైనా పెట్టచ్చు అనమాట పిండ ప్రదానం. మనకు తెలియని వాళ్ళకి కూడా మనం పెట్టచ్చు. రోడ్డు పైన యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి, మన మాస్టర్లకి, మన బంధువులకే కాదు, తెలిసిన వాళ్ళకి, అంటే నరకం నుంచి రక్షిస్తాం వాళ్ళని. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి పిండ ప్రదానం చేసి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. అంతటి గొప్ప మహనీయుడు అనమాట భీష్ముడు. ఈ రోజున మామూలుగా తలంటి స్నానం చేసిన తర్వాత మామూలుగా ఏకాదశి అంటేనే ఉపవాసాలు. అవును, ఉపవాసం చేయాలి. ఈరోజు అసలు ఏది కూడా నిర్జల ఉపవాసం చేయాలి. అంటే వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళు తట్టుకునేటటువంటి బాడీ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు కూడా తాగనవసరం లేదు. అయితే ఉపవాసం చేయలేని వారు కూడా ఉంటారు కదా గురుగారు, అలాంటి వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేకపోతే రైస్ తప్ప ఎనీ ఐటమ్ అని తీసుకోవచ్చు వాళ్ళు. ఎందువల్లంటే వైష్ణవ సిద్ధాంతం ప్రకారము ఈ ఏకాదశి రోజున ఏ ఏకాదశి అయినా సరే బియ్యం కనుక మనం తింటే దాంట్లో పురుగులుగా మారతాయని ఒక శాపం ఉందన్నమాట. అందువలన ఆ విధి విధానాన్ని గౌరవించి ప్రజలంతా ఏం చేస్తామంటే, మనం ఏకాదశిని గౌరవించి మనం ఆ రోజున దీపారాధన చేసి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున మనం భోజనం చేస్తాం అన్నమాట. అయితే గురుగారు, ఈ ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు భీష్ముడు అంటే ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? అదే ఏంటంటే, భీష్మ పితామహుడు సర్వజ్ఞాని, ఆయన మహాజ్ఞాని, ఆయన శ్రీకృష్ణ భక్తుడు కూడా. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి పరమపురుషుడు అని ఏకైక రహస్యం తెలిసినటువంటి విజ్ఞాని అటు భీష్ముడు, అటు విదురుడు. ఇద్దరు కూడా ఎలా అయిపోయారంటే రైట్ పర్సన్స్ ఇన్ ద రాంగ్ పార్టీ అన్నట్టుగా వీళ్ళు, అటు భీష్ముడేమో ధృతరాష్ట్రుడి దగ్గర, విదురుడు ధృతరాష్ట్రుడికి దగ్గర ఇరుక్కుపోయాడు, దుర్యోధనుడి దగ్గరేమో భీష్ముడు ఇరుక్కుపోయాడు. అయితే ఇతను ఈ కౌరవ సేనకి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, రక్షించాల్సినటువంటి బాధ్యత భీష్ముడికి. సో కమాండర్ యొక్క డ్యూటీ ఏంటంటే, అది మనం ఏ దేశానికి చేస్తున్నామా అనేది చూడం. ఇప్పుడు మనకి ఇండియన్ కమాండర్ మనకి ఇండియాని రక్షిస్తాడు, పాకిస్తాన్ కమాండర్ పాకిస్తాన్ని రక్షిస్తాడు. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ని వాళ్ళు ఒబే చేస్తారు, మన గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ని మన కమాండర్ గౌరవిస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ డ్యూటీ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క దుర్యోధనుడి యొక్క సైన్యానికి, కౌరవ సేనకి సైన్యాధ్యక్ష పదవికి, ఆ ఉద్యోగానికి లాయల్గా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు భీష్ముడు. అందువలన ఈ రాయబారాలు ఇవి, ఈ జోదాలు ఇవి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక ద్రౌపది వస్త్రాపహరణం వరకు వెళ్ళిపోయిందనమాట వాళ్ళ అరాచకత్వాలు, ధృతరాష్ట్రుడివి, దుర్యోధనుడివి, దుశ్శాసనుడిది. అక్కడ ఈ ధృతరాష్ట్రుడు ఉన్నాడు తండ్రి, అతను వారించలేదు. తర్వాత కృపాచార్యుడున్నాడు, పరశురాముడి శిష్యుడు ద్రోణాచార్యుడు, వీళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్లు వీళ్ళంతా. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, మాస్టర్ కొడుకు ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ, వీళ్ళంతా సైలెంట్గానే ఉంటారు. అది చాలా తప్పనమాట. దాంతో ధర్మానికి విఘాతం జరిగింది. ఇప్పుడు ఎందువలన అలా మౌనంగా ఉన్నారండి అంటే, అలా మౌనంగా ఉండబట్టే భీష్ముడిని శ్రీకృష్ణ పరమాత్మ చంపించేశాడు. ఎందువలన యూ వుడ్ హ్యావ్ రెసిస్టెడ్ ఇట్. ఇప్పుడు కూడా మనం ఇళ్లల్లో కూడా ఇప్పుడు మరణం లేదు అన్నారు కదా, మరి శ్రీకృష్ణ ఆ మరణాన్ని ఎలా రప్పిస్తాడంటే, ఆ కథలో తనంతకు తాను చావు తెచ్చుకునేలా చేసేలా చేస్తాడు. చెప్తాను కదా, ముందుగా మన ఇళ్లల్లో కూడా ఇప్పుడు సొసైటీలో ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎవరికైనా స్త్రీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళని కానీ ఎవరైనా వచ్చి ఏడిపిస్తున్నారనుకో, అది మన ఉదాసీనంగా ఉండకూడదు, సైలెంట్గా ఉండకూడదు. అది మన బాధ్యత, వెళ్ళి ఎదిరించాలి. అలాగే భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు, ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు స్త్రీకి కనుక బలహీనురాలుగా, అబలగా కనుక
అనుకొని వాళ్ళు కనుక దాడి చేస్తే దానికి తప్పకుండా ఆ భర్త కానీ అత్తమామలు కానీ పర్యవసానం అనుభవించాలి. అంటే స్త్రీలో ఉన్నటువంటి నారీ శక్తి అమ్మవారు లేస్తుంది. స్త్రీ అంటే ఆదిశక్తి. కాబట్టి ద్రౌపది యజ్ఞగుండం నుంచి పుట్టింది. అందువలన ఆ పరమ పవిత్రైనటువంటి ఆ ద్రౌపది అమ్మవారిని ఎప్పుడైతే వీళ్ళు మామూలు అవలగా వాళ్ళు భావించి అవమానించారో అది ధర్మానికి విఘాతం జరిగిందనమాట. విఘాతం జరిగి దాన్ని ఎదిరించలేకపోయారు. ఇప్పుడు మనం కూడా మన ఇళ్లలో కూడా ఇప్పుడు స్త్రీకి కొత్తగా వచ్చిన కోడల పైన హెరాస్మెంట్ తల్లి చేస్తున్నా, ఆడపడుచులు చేస్తున్నా, భర్త ఏం చేస్తాడు, అక్కలకిను తల్లికి ఇది అవ్వాలని చెప్పి భార్యని సపోర్ట్ చేయకుండా కొంతకాలం మౌనంగా ఉంటాడు. దాని పర్యవసానం అనుభవించాలి. అందువలన అలా అని చెప్పి తల్లిదండ్రులని ఎదిరించమని చెప్పడం లేదు. ఎవరికి ఇవ్వచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఈ బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనమాట భీష్ముడు. ఫెయిల్ అయ్యాడు. అటు పాండవులు కానీ భీష్ముడు అంతరంగంగా భీష్ముడికి పాండవులు అంటే ఇష్టము. పాండవులు న్యాయాన్ని ధర్మాన్ని కట్టుబడి ఉన్నారని తెలుసు. వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు కూడా, వనవాసంలో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసంలో సకల కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా ధర్మాన్ని వదలలేదు. వేరస్ కర్ణుడు ఏం చేశాడు, కర్ణుడు దుర్యోధనుడికి అంగరాజ్యం సగం రాజ్యం ఇచ్చేయగానే, ఒక స్టేటస్ ఇచ్చేయగానే, సూతపుత్రుడు ఆ స్టేటస్ నుంచి అర్ధరాజ్యం ఇచ్చి దుర్యోధనుడు గౌరవించగానే ఆయనకు నేను నమ్మకంగా ఉంటాను అని చెప్పి అధర్మాన్ని సపోర్ట్ చేశాడు. కాబట్టి కర్ణుడు కూడా అందువల్లనే శ్రీకృష్ణుడి చేత ప్లాన్ చేయబడి వధింపబడ్డాడు. అదేవిధంగా భీష్ముడు కూడా. సో భీష్ముడికి కూడా తెలుసు. అయితే ఈ భీష్ముడు ఎప్పుడు చనిపోయాడు అంటే భీష్మ అష్టమి రోజున చనిపోయాడు. భీష్మాష్టమి. అది ఎప్పుడు ఈ మహాభారతం యుద్ధంలో 18 రోజులు అయిన తర్వాత ఈయనేం జరుగుద్ది, భీష్ముడు పడిపోతాడు. పడిపోయిన వెంటనే ఇప్పుడు ఇది ఏం కాలం, ఇది దక్షిణాయనం. కాబట్టి వాళ్ళ అమ్మ కబురు పెడుతుంది హంసల ద్వారా, నాయన ఇది దక్షిణాయనం కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళవు, కాబట్టి కొంతకాలం ఉత్తరాయణం వస్తుంది. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్, సన్ నార్దర్న్లోకి వస్తాడనమాట హెమిస్ఫియర్లోకి. దక్షిణాయనం అంటే సన్ ట్రావెల్స్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సో అప్పుడు నువ్వు చనిపో అని చెబితే సరే అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే హంసల నుంచి కబురు వచ్చిన తర్వాత భీష్ముడు అంపశయ్య పైన అర్జునుడు బాణాలు వేస్తాడు. ఆ బాణాలని ఒక బెడ్ కింద, బాణాలు గుచ్చుకుంటున్న బెడ్, తాను చేసిన పాపాలకి ప్రతి క్షణము ఆ బాణాల గుచ్చుతో పశ్చాత్తాపంతో పడాలి అని ఆ బెడ్ని ఏర్పాటు చేసుకొని ఆ బెడ్ మీదే ఉంటాడు. ఎప్పుడు దాకా, భీష్మాష్టమి వచ్చేదాకా. తర్వాత భీష్మాష్టమి రోజున వదిలేసిన ప్రాణం 5 రోజులు వదులుతాడనమాట. ఇప్పుడు భీష్మ ఏకాదశి వరకు. ఈ 5 రోజులు ఎందుకు వదులుతాడు అంటే మనం కూడా ఇప్పుడు సాధారణంగా అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఏం చేస్తారంటే ఒక్కొక్క అంగము నిర్వీర్యం అయిపోతుంది మనకి. ఫస్ట్ కళ్ళు కనబడం, తర్వాత చెవులు వినబడం, తర్వాత నోరు పనిచేయదు. ఇట్లా పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చర్మాన్ని ముట్టుకుంటే పిల్లలు వచ్చి ముట్టుకున్నా కూడా వాళ్ళు స్పర్శ తెలీదు. సో ఈ 5 అవయవాలు కూడా ఒక్కొక్క ప్రాణం వదులుతాడు. అయితే ఆ వదిలేటప్పుడు ఈ 5 రోజులు కూడా పాండవులకి చేసినటువంటి అన్యాయాన్ని తాను రిపెంట్ అవుతూ, పశ్చాత్తాపడుతూ, వాళ్ళ విజయకాంక్షను, వాళ్ళ విజయం సాధించాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలి అనేటటువంటి కాంక్షతో ఈ యొక్క భీష్ముడు గడుపుతాడు. అందువల్లనే ఆయన మహాత్ముడయ్యాడు. తర్వాత ఏంటంటే ఈ యొక్క భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడికి ఆయన్ని కీర్తిస్తూ ఈ రోజున అన్నిట్లకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ విష్ణు సహస్రనామం పుట్టింది ఇక్కడే అనమాట. భీష్ముల వారి నుంచే తయారైంది విష్ణు సహస్రనామం. అందుకే ఈ భీష్ముడు ఈ విష్ణుమూర్తిని 1008 నామాలతో కీర్తిస్తాడు. విష్ణుర్జిష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు అని చెప్పి వనమాలి గది శాంకి శంకి చక్రీ చరందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు, ఇదంతా విష్ణు సహస్రం. సో ఆ పుట్టింది కురుక్షేత్ర రణరంగంలోనే, అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడు కీర్తిస్తే ఈ యొక్క విష్ణు సహస్రనామం పుట్టింది. ఆ విష్ణువుని కీర్తిస్తూ శ్రీకృష్ణ పరమాత్మని నోటితో ఆస్వాదిస్తూ, కళ్ళతో స్వామివారిని శ్రీకృష్ణుని ఎదురుగుండగా చూసుకుంటూ, దగ్గరున్నటువంటి శ్రీకృష్ణుని ఆప్యాయతగా ముట్టుకుంటూ అని కూడా ఆయన అన్ని అవయవాలని కూడా ఈ 5 రోజులు కూడా
తను శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ చేశాడు కాబట్టి లాస్ట్గా ఆయనకి వైకుంఠం వచ్చిందనమాట. ఇదమ్మా భీష్మ ఏకాదశి. అందువలన ఈరోజు భక్తులు మామూలుగా పూజ చేసేసుకొని, పూజ అంటే గౌరవించడమే, భీష్ముడిని గౌరవించడం, భీష్ముడికి పిండ ప్రదానం చేయడం, భీష్ముడికి తర్పణం చేయడం, తర్పణం పెట్టి మామూలుగా దండం, ఇది ఏమీ చేయలేని వాళ్ళు దండం పెట్టుకుంటే చాలు, చేసుకొని వాళ్ళు ఉపవాసం ఉంటే సరిపోతుంది. భీష్మ ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.